మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. అసలే ఎండాకాలం అండి, ముందే మొదలైపోయింది. ఎండలు విపరీతంగా ఉన్న సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సులను చూస్ చేసుకోవాలన్నా కూడా రాత్రి పూట ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదే క్రమంలో ఈ రోజున సన్పర్తి మండలం చింతగట్టు ప్రాంతంలో ఇక్కడ బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్లే బస్సు అటండి, లహరి ఎక్స్ప్రెస్. అయితే ఆర్టీసీ బస్సు, ఇందులో చాలా మంది ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బస్సు అనేది బోల్తా పడింది ఆ బ్రిడ్జి కిందనే. అసలు ఏం జరిగింది, ఆ బస్సు అంత సడన్ గా ఎందుకు బోల్తా పడింది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కానీ క్షతగాత్రులు మాత్రము చాలా మంది ఉండిపోయినారు, గాయాల పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 15 దాటింది అంటున్నారు సంఖ్య. ఇప్పుడు ఎంజిఎం లో ఉన్నాము మనము, ఎంజిఎం కి అయితే తీసుకొని వచ్చారు, ఇక్కడ చికిత్సలు అయితే అందజేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు అయితే ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం కదా మనము రిపీటెడ్ గా. ఈ ఎండాకాలం అయ్యేసరికి కూడా రాత్రి ప్రయాణాల వల్ల ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రజలని చెప్పాలి. దీనికి గాను చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1-2 సార్లు బస్ ని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎండాకాలం చూసుకున్నట్టయితే రాత్రిపూట ప్రయాణాలని కూడా కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేయడం బెటర్. ఎందుకంటే మనకి ఈ పగలు ఎండ కోసం చూసుకున్నట్టయితే రాత్రిపూట మరి డ్రైవర్లకు నిద్ర రావడము ఇంకొక కారణము వల్లనో వాళ్ళు ఇట్లాంటి ప్రమాదాలకు చోటు చేసుకుంటాయి. కాబట్టి చాలా వరకు తగ్గిస్తే బాగుంటుంది ఈ ఎండాకాలము. అయితే ఇప్పుడు మనం ఎంజిఎం దగ్గర ఉన్నామండి, ఇక్కడికే గాయపడిన వారిని తీసుకురావడం జరిగింది. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఇది జరిగినప్పుడు వెంటనే 108 వాళ్ళు అప్రమత్తమై ఇక్కడికి తీసుకొని వచ్చారంట. అసలు వాళ్ళ చికిత్స ఎలా జరుగుతుంది, ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇలాంటి ప్రమాదాలు అయితే జరగకుండా ఉండాలనే కోరుకుందాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. రైట్, ఎంజిఎం లోకి అయితే వెళ్ళామండి మేము. ఇక్కడ 15 మంది దాదాపుగా గాయాల పాలైనారంట. ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా చికిత్స అందించడం జరిగింది. అయితే వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా బస్ పెట్టి పంపించారు అనేది అయితే బయటకు వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమన్నది తెలియదు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. లోపలికి అయితే ఎవరిని అలో చేయట్లేదు. క్యాజువాలిటీలో వాళ్ళకి తీసుకొచ్చి గాయాలకు సంబంధించిన ట్రీట్మెంట్ అయితే వీళ్ళు చేశారట. అప్రమత్తమే వెంటనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మరిన్ని వివరాలు అయితే దీని గురించి తెలియాల్సి ఉంది. తగు జాగ్రత్తలను అయితే ఆర్టీసీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.